మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పై ఫైర్ అయ్యారు పెద్దపల్లి పార్లమెంట్ ఎస్సీసీల ఇన్ఛార్జి కాల్వల శ్రీనివాస్. సింగరేణి కార్మికుడేనని చెప్పుకునే కొప్పుల ఈశ్వర్ 10 ఏళ్లు పవర్లో ఉండి బొగ్గుగని కార్మికులకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాకా వెంకటస్వామి కేంద్రం నుంచి వడ్డీ లేని రుణాలు తీసుకొచ్చి సింగరేణి సంస్థను కాపాడారని గుర్తు చేశారు. ఏనాడు సింగరేణి కార్మికులను పట్టించుకొని కొప్పుల ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ సందర్భంగా మేము ఒకటే సూటి ఒక ప్రశ్న అడుగుతున్నాం. గని కార్మికుని బిడ్డగా, మాజీ సింగరేణి కార్మికునిగా కార్మికులకు నువ్వు చేసిందేంటిది? నువ్వు గత 9.5 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ విప్పుగా సంక్షేమ మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో నీకు సంబంధించినటువంటి నువ్వు పెరిగినటువంటి రామగుండం నియోజకవర్గంలో ఆర్ఎఫ్సిఎల్లో జరిగిన ఉద్యోగాల కుంభకోణంలో నీ పాత్ర లేదా, నీ అనుచరుల పాత్ర లేదా అని మేము అడుగుతాను. ఇవాళ మాట్లాడితే నువ్వు కాంగ్రెస్ ఏం చేసింది లేదంటూ. కాంగ్రెస్ లేకపోతే తెలంగాణ ఎక్కడిది? ఆ తెలంగాణ ప్రభుత్వంలో నీకు మంత్రి పదవి ఎక్కడిది? విప్ ఎక్కడిది? ఇవాళ నువ్వు తిరిగేటువంటి స్వేచ్ఛ ఎక్కడిది? కొప్పుల ఈశ్వర్ గారు ఖబర్దారు చెప్తా ఉన్నాం. నువ్వు చెప్పినటువంటి మాటలు ఈ పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. వాస్తవంగా చెప్పాలంటే ఈ పెద్దపల్లి నియోజకవర్గం అనేది కాంగ్రెస్ పార్టీ కంచుకోట. ఇక్కడ గౌరవశ్రీ జి వెంకటస్వామి కాకా ఆశీర్వాదంతో ఈ కార్మిక లోకానికి అనేక సంక్షేమ పథకాలు అందినాయి. సింగరేణి కార్మికులు సింగరేణి సంస్థ మూతపడేటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వడ్డీ లేని రుణం తీసుకొచ్చి సింగరేణి సంస్థను నడిపించినటువంటి చరిత్ర కాకది. సింగరేణి కార్మికులకు పెన్షన్ తీసుకొచ్చినటువంటి చరిత్ర కాకది. అటువంటి కాక వారసులైనటువంటి జి వివేక్ గారు 2009లో పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు ఆర్ఎఫ్సిఎల్ పునర్ప్రారంభించడానికి పార్లమెంట్లో కొట్లాడి నిధులు తీసుకొచ్చి పార్లమెంటును పునర్ప్రతి చేపించింది వివేక్ వెంకటస్వామి గారు. ఇవాళ వాళ్ళ మనవడు కాక మనవడు వివేక్ కొడుకు గడ్డం వంశీకృష్ణ వంశీబాబు గారి నాయకత్వంలో రానున్న రోజుల్లో ఈ పెద్దపల్లి పార్లమెంటు ఎంతో అభివృద్ధి చెందుతాడు. యువకుడు, విద్యావంతుడు, పారిశ్రామికవేత్త, స్వయం కృషితోని పైకి వచ్చినటువంటి వ్యక్తి. ఏదో వారసుల తాతలు తండ్రుల పేరు చెప్పుకొని పైకి వచ్చినటువంటి వ్యక్తి కాదు. ఆయన స్వయం కృషితోని ఇవాళ పరిశ్రమలు స్థాపించి ఇవాళ ఒక 500 మందికి ఉద్యోగాలు ఇచ్చిండు. పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరూ గడ్డం వంశీ గారికి చేతి గుర్తుకు ఓటేసి వంశీ గారిని గెలిపించాలని కోరుకుంటూ